చెప్పలేదు నీకు కలిసిందా పంచాయతీలో? ఎందుకంటే చాలా పాతోళ్ళు మనం చెప్తున్నా పాతోళ్ళు మనం చూడాలి, మన తహసీలు మన ఊరు దీని గురించి మనం విచారం చేయాలి. వింటారా? మళ్ళీ ఈ సమయం పోతే మనం దొరకదు. ఇది ఆఖరి మనం వింటారా? కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు మన బిడ్డ మీద బిడ్డ గుర్తు మన క్రికెట్ బ్యాట్ ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ లేదు కాబట్టి బ్యాట్ కేసి మీరు గెలిపియాలి. వింటారా? ఎందుకంటే ఇప్పుడు బ్యాట్ గుర్తే మనకున్నది. దీనికి ఒక బచ్చుకాడు, దీనికి ఆయన ఒక ఈ ప్రహార్ జనశక్తి పార్టీకి ఆయన ఒక అధ్యక్షుడు, ఆయన మంచి వ్యక్తి. ఆయన మధ్యంతో మనము ఇక్కడ వికాసం మనం చేయలేగుతాం. ఏదైనా పని పట్ల మేము చిరువంచలు వస్తాం. ఏమంటారు? చిరువంచని కాకుండా ఎక్కడో మరి ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఏదో కోళ్ళు కోస్తారు, మేకలు తినిపిస్తారు, కళ్ళు తాగిపిస్తారు, ఎవరు పైసలు ఇస్తారు, అవతల పడతారు. మనకు అది అవసరం లేదు. మనకు ఇక్కడ వికాసం గురించి మనకు మన ఊరు మనకు అవసరం బస్. అందు గురించే మన ఓటు బ్యాట్ గుర్తుకే, ఓటు బ్యాట్ గుర్తుకే, ఓటు బ్యాట్ గుర్తుకే మన ఓటు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్నది. ఈ క్రమంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది ఓటింగ్ కోసం. మరి ఐరీ నియోజకవర్గంలో నీతా తలండి గారి తండ్రి అయినటువంటి పెంటాజీ గారు మనతో పాటు ఉన్నారు. వారు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు వారి బిడ్డ గెలుపు కోసం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఏ విధంగా స్పందన ఉంది? ప్రజల నుంచి మీరు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉన్నది? ప్రజల నుండి ఇదే నేను కోరుకుంటున్నా అంటే ఇది ఒక మన సిరోంచ తాలూకా ప్రజలు వీళ్ళందరూ ఇక్కడ ఒక వికాసం గురించి ఈ మన ఒక ప్రజలకు నేను కోరుకుంటున్నా. వాళ్ళ సహకారంతో మన ఇక్కడ అభ్యర్థిని మనం గెలిపించి రావాలని నేను కోరుకుంటున్నాను. వివిధ గ్రామాలు తిరుగుతున్నారు, చాలా ఇళ్లకు పోయి అందరినీ కలుస్తున్నారు కదా, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగున్నది. మేము ప్రతి గ్రామంలో వెళ్తున్నాము, ప్రజలతో మేము కలుస్తున్నాము. వాళ్ళు కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సార్, గతంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినారు. మీరు చేసిన అభివృద్ధి తప్ప మాకు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఇక్కడ ప్రజలు అంటున్నారు. ఎందుకు అభివృద్ధి జరగలేదు? మరి ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే ఇక్కడ మన రాజుల ప్రపంచం ఉండే, వాళ్ళ దగ్గర అధికారం ఉండే, వాళ్ళు చేయలేకపోయారు. అది ఎందుకంటే మేము చేసిన పని ప్రజలకు కూడా తెలుసు. నేను కొన్ని ఒక 20-40 ఏళ్ళ ముందు అప్పుడు నేను ఎన్ని ప్రజలకు చేసినా అది ప్రజలకు కూడా తెలుసు. దాని తర్వాత ఇక్కడ రాజులు మనం ఎప్పటికీ ఐరిళ్ళు ఆ రాజులకే మనము ఇస్తూ ఉంటాం. అది వాళ్ళు ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ తహసీల్ గురించి కూడా వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ప్రజలకు ఇక్కడ అభివృద్ధి కావాలని కోరుకుంటాం. దాని గురించే మేము ఓటు పడుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీ అమ్మాయి కనుక నీతా తలండి గారు కనుక గెలిచినట్లయితే మీరు ఏం చేయబోతున్నారు? ఏం హామీ చేయబోతున్నారు ప్రజలకు, ఐరీ ప్రజలకు? ఏం చేయగలుగుతున్నావు? అయితే ఇప్పుడు ఇక్కడ మా ప్రజలకు ఒక నీతా తలాండి గారికి ఒకటి గెలిపిస్తే ఇక్కడ కాస్తకారులది ప్రాబ్లం ఉన్నది, యువకుల ప్రాబ్లాలు ఉన్నాయి, రోడ్ల ప్రాబ్లంలు ఉన్నాయి, ఇక్కడ నెట్ బరోబర్ ఉండదు, దాంట్లో బిఎస్ఎన్ఎల్ దాని ప్రాబ్లం ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లం. వాటిని మేము కొనిదాగిస్తామని బేరోజ్గారు కూడా ఉంది. కాబట్టి దాని గురించి మేము ప్రయత్నం చేస్తాను, సిద్ధం ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ యువతకు చాలా ఉపాధి అవకాశాలు లేక ఉన్నాయని తెలుస్తుంది. యువతకు మీరు ఏం సూచిస్తున్నారు? యువతులకు కూడా మేము యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము సహకారం చేస్తాం. మన దగ్గర అధికారం ఉంటేనే మేము ఏదైనా చేయలేగుతాం. మనం అధికారం లేకుంటే మేము ఏం చేస్తాం? ఇంతకుముందు ఈ అధికారం వేరే జాగాలతో ఉండే, కాబట్టి మేము ఇక్కడ అధికారం ఒక ప్రజల పనులు చేస్తానికే మేము అడుగుతున్నాం. కాబట్టి ఇది ఇక్కడ వాళ్ళతో మేము ఓటు అడిగి ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయి సార్? ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇక్కడ చేసే అటువంటి అభ్యర్థులు లేడు కాబట్టి ఇక్కడ సమస్యలు కాలేకపోయినాయి. కాబట్టి వాటి సమస్యలు తీర్చడానికే మేము ఇప్పుడు ఓటు అడుగుతున్నాం. ఇక్కడ
ఎన్నో రకాల సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత ఇలాంటి అభివృద్ధి జరగలేదని, తన కూతురైనటువంటి నీతా తలండి గారు మరి బ్యాట్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆమెను గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని మరింత అప్పుడు ఎలా అయితే అభివృద్ధి చేశానో మరి తన బిడ్డ సహకారంతో బిడ్డతో కలిసి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తలండి పెంటాజీ గారు తెలియజేస్తున్నారు. ఓటు స్టూడియో.